వాక్యాన్ని చదువుతాం. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 8వ అధ్యాయము 9-10 వచనం చదువుతాం. నేను కొత్త నిబంధన చేయదును, అది నేను ఐగుప్తు దేశంలో నుండి మీరు పితరులను వెలుపలికి రప్పించుటకై వారిని చేయి పట్టుకుని దినమున వారితో నేను చేసిన నిబంధన వంటిది కాదు. ఏమనగా వారు నా నిబంధన నిలవలేదు కనుక నేను వారిని అలక్ష్యం చేసి ప్రభు చెప్పుచున్నాడు. ఆ దినములైన తర్వాత ఇశ్రాయేలు ఇంటి వారితో నేను చేయబోయే నిబంధన ఏమనగా వారి మనసులో నా ధర్మ విధులను ఉంచేదను, వారి హృదయం మీద వాటి రాయుదును, నేను వారికి దేవుడినై ఉందును, వారు నాకు ప్రజలై ఉందురు. వారిలో ఎవడన్నా ప్రభువుని తెలుసుకున్నాడని తన పట్టణస్థునికైనా తన సహోదరికైనా ఉపదేశం చేయుడి. వారిలో చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అందరూ నన్ను తెలుసుకుందరు. నేను వారి దోషం విషయమై దయగలిగి వారి పాపం ఎక్కడో ఎన్నడూ జ్ఞాపకం చేసుకున్నానని ప్రభు సెలవిస్తున్నాడు. ఆయన కొత్త నిబంధనని చెప్పుడు చేత మొదటిది పాతదిగా చేసి ఉన్నాడు. ఏది పాతగిల్లి ఊడిపోను అది అదృశ్యమగుటకు సిద్ధంగా ఉన్నది. అదృశ్యం అంటే ఇంకా కనపడదని. ఆయన కొత్త నిబంధనను చెప్పుడుని బట్టి పాతదిగా చేసినాడు. ఈ రెండు విషయాలు కూడా మనం అసలు పాత నిబంధన ఏంటి, కొత్త నిబంధన అంటే పాత నిబంధన ఎందుకు కొట్టుపారేశాడు, అలా పాత నిబంధన అంటే ఏంటి, కొత్త నిబంధన అంటే ఏంటి అని రెండు మాటలు ఈరోజు మనం వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఇది అందరూ కూడా తెలుసుకున్న సత్యం ఏంటంటే అది పాత నిబంధన ఏంటి, కొత్త నిబంధన ఏంటి, ఈ రెండు విషయాలను కూడా మనం జాగ్రత్తగా ధ్యానం చేద్దాం. ముందు పాత నిబంధన గురించి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఆదికాండము 17వ అధ్యాయము 10-11 వచనాలు. నాకును మీకును నీ తర్వాత నీ సంతతికి మధ్య మీరు గైకొనవలసిన నా నిబంధన ఏమనగా మీలో ప్రతి మగవాడును సున్నతి పొందవలను. మీరు మీ గోప్యాంగ చర్మమును సున్నతి పొందవలను. అది నాకు మీకును మధ్య ఉన్న నిబంధనకు సూచనగా ఉండును. 8 దినముల వయసు గలవాడు అనగా నీ ఇంట పుట్టినవాడేను నీ సంతానం కాని అన్యుని యొద్ద కొనబడువాడేను. నీ తరములో ప్రతి మగవాడు నీలో సున్నతి పొందవలెను. నీ ఇంట పుట్టినవాడు నీ వెండితో కొనబడినవాడు తప్పక సున్నతి పొందవలెను. అప్పుడు నా నిబంధన నీ శరీరమందు నిత్య నిబంధనగా ఉండును. సున్నతి పొందని మగవాడు అనగా ఎవని గోప్యాంగ చర్మము సున్నతి చేయబడదు అట్టివాడు జనంలో నుండి కొట్టివేయబడును. వాడు నా నిబంధన మీరి ఉన్నాడని అబ్రహాముతో చెప్పాను. పాత నిబంధన అంటే సున్నతి పొందాలి. ప్రతి మగవాడు, ఆడవాళ్ళు కాదు, ప్రతి మగవాడు తప్పక సున్నతి పొందవాలి. ఎప్పుడు సున్నతి పొందాలి? 8వ రోజు, పుట్టిన 8వ రోజుకే సున్నతి చేయ. ఒకవేళ 8వ రోజు సున్నతి చేయకపోతే దేవుడు లెక్కలో ఉండదు. ఇది అబ్రహాముతో పాత నిబంధన చేశాడు. ఈ నిబంధన నీకును నాకును మధ్య నిబంధనగా గుర్తుగా ఉంటుంది. ఈ నిబంధన అంటే తప్పక సున్నతి పొందబడను. 22వ వచనం చదువు. దేవుడు అబ్రహాముతో మాట్లాడి చాలించిన తర్వాత అతని యొద్ద నుండి పరమునకు వెళ్ళెను. అప్పుడు అబ్రహాము తన కుమారుడైన ఇస్మాయిలును తన ఇంట పుట్టిన వారందరినీ తన వెండితో కొనబడి వారిని అందరినీ అబ్రహాము ఇంట మనుషుల్లో ప్రతివారిని పట్టుకొని దేవుడు తనతో చెప్పిన ప్రకారము ఆ దినమందే వారి గోపాంగ చర్మం సున్నతి చేశాను. అదే అక్కడ ప్రారంభించబడి అబ్రహాముతో ఈ నిబంధన, పాత నిబంధన ప్రారంభించబడ్డది.
ప్రతి మగవాడు తప్పక సున్నతి పొందాలి. ఎన్నో రోజుకి పుట్టిన 8వ రోజుకి తప్పకుండా సున్నతి పొందాలి. సున్నతి పొందకపోతే దేవుడి లెక్కలో ఉండదు. కానీ లోకా రాసిన సువార్త 2వ అధ్యాయం 21వ వచనం. ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినమున వచ్చినప్పుడు గర్భమందు ఆయన పడకమునుపు దేవదూత చేత పెట్టబడిన యేసు అని పేరు వారు ఆయన పెట్టిరి. 8వ రోజు యేసు ప్రభుకి సున్నతి చేయవలసిన 8వ రోజు వచ్చినప్పుడు దేవాలయానికి తీసుకొచ్చి ఆ కుమారుడికి సున్నతి చేయడానికి తీసుకొచ్చారు. ఒకవేళ యేసు ప్రభుకి కూడా 8వ రోజు సున్నతి చేయకపోతే దేవుడి లెక్కలో ఉండదు, కొట్టుపారేస్తారు. ఎందుకంటే దైవాజ్ఞ. 8వ దినం సున్నతి పొందాడు. పిలుపులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం చదువు. కావలినంటే నేను శరీరం ఆస్పదం చేసుకొని వచ్చింది. మరి ఎవడైనాను శరీరం ఆస్పదం చేసుకుని దలిచినట్లా నేను మరి ఎక్కువగా చేసుకొని వచ్చింది. 8వ దినమున సున్నతి పొంది తిని సంఘం హింసించిన వాడిని అపోస్తలుడైన పౌలు కూడా 8వ దినం సున్నతి పొందాడు. ఇది పాత నిబంధన. ఈ సున్నతి పొందిన వారు ఒకటే. రెండవది కొత్త నిబంధన. ఈ పాత నిబంధన కొత్త నిబంధన. కొత్త నిబంధనని చెప్పుడు చేత పాతదాన్ని పాతదిగా చేసినాడు. ఏది పాతకెళ్ళి ఉడికిపోనో అది అదృశ్యమవుటకు సిద్ధముగా ఉన్నది. అదృశ్యం అంటే ఇక ఉండదు, అది కనపడదు. చేత ఈ 2 నిబంధనలు ఈ సున్నతి ఆచారం. ఈ సున్నతి పొందిన ప్రతి మగవాడు కూడా దేవుడి లెక్కలోనే రాయబడి ఉంటాడు. ఒక్కదినమందే అబ్రాహము పుట్టిన ఇస్సాకు, ఇస్మాయిలు, అబ్రాహము ఒకేసారి సున్నతి పొందారు. అక్కడే సున్నతి ఆచారం ప్రారంభించబడింది. ఈ సున్నతి ఆచారం దీన్ని తీసుకొచ్చి రోమాపత్రిక 2వ అధ్యాయము 25వ వచనం చదువు. ధర్మశాస్త్రం అనుసరించి ప్రవర్తించేవాడు వైతివా ప్రయోజనకరమగును గాని ధర్మశాస్త్రం అతిక్రమించేవాడు వైతివా సున్నతి కాకపోను. సున్నతి ఆచారం. సున్నతిని పొందిన ప్రతివాడు కూడా ధర్మశాస్త్రం ఆచరించాలి. సున్నతి పొందిన ప్రతి మగవాడు కూడా ధర్మశాస్త్రమును ఖచ్చితంగా ఆచరించాలి. ఒకవేళ ధర్మశాస్త్రం ఆచరించకపోతే ఆ సున్నతి ప్రయోజనకరం కాదు అని ఇక్కడ పౌలు ప్రారంభించినటువంటి తన పత్రికలో దేవుని వాక్యం చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ ధర్మశాస్త్రమును అనుసరించాలి. సున్నతి పొందిన వాళ్ళు ధర్మశాస్త్రం అనుసరించాలి. బాప్తీసం పొందినాడు కొత్త నిబంధన ఆచరించాలి. బాప్తీసం కొత్త నిబంధన అంటే బాప్తీసము, పాత నిబంధన అంటే సున్నతి. ఈ సున్నతి గురించి, ధర్మశాస్త్రం గురించి కొన్ని విషయాలు ధ్యానం చేద్దాం. గలతీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం చదవండి. చూడుడి మీరు సున్నతి పొందిన యెడల క్రీస్తు వలన మీకు ప్రయోజనమేమీ కలగదని పౌలును నేను మీతో చెప్తున్నాను. మీరు సున్నతి పొందిన యెడల క్రీస్తు వల్ల మీకు ఎటువంటి ప్రయోజనమో కలగదు. సున్నతి పొందాలని దేవుడే చెప్పాడు. ఏం చెప్పాడు? మీలో ప్రతి మగవాడు తన గోపాంగ చర్మమున సున్నతి పొందాలి. దాన్ని ముస్లిమ్స్ ఏమంటారంటే సుంతి అంటారు. సుంతి. అందుకని 8వ దినం సుంతి చేస్తారు పిల్లలకి. సున్నతి అంటారు దాన్ని. ద్వితీయోపదేశ కాండం 10వ అధ్యాయం 16వ వచనం చదవండి. కాబట్టి మీరు సున్నతి లేని మీ హృదయములకు సున్నతి చేసుకుని సున్నతి దేని చేసుకోమంటున్నాడు? హృదయానికి. ఆది కాండంలో ఏం చెప్పాడు? మీ గోపాంగ చర్మం సున్నతి చేసుకోమన్నాడు దేవుడు. కానీ 5వ కాండం ఇది.
అంటే ద్వితీయోపదేశ కాండం అంటే 5వ కాండం. ఇందులో ఏం చెప్తున్నాడంటే సున్నతి లేని మీ హృదయములకు సున్నతి చేసుకుని ఇక మీద నమస్కారాలు కాకుండా. అపోస్తలుల 7వ అధ్యాయము 51వ వచనం చదవండి. ముస్కర్లారా హృదయములను చెవులను దేవుని వాక్యం లోబడిన వాళ్ళారా, దేవుని వాక్యానికి లోబర్చనల్లని వారులారా. హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోబర్చనల్లని వారులారా. మూల భాషలో వంచని మెడగల వారులారా, హృదయములందును చెవులందును సున్నతి. చెవులకు సున్నతి ఉండాలి, వాక్యం వినాలి. హృదయానికి సున్నతి ఉండాలి, వాక్యం హృదయంలో ఉండాలి. వాళ్ళకి సున్నతి ఉండాలి, వాక్యానుసారంగా నడవాలి. అది సున్నతి ఆచారం అంటే. దేవుడు చెప్పింది వేరు, వీళ్ళు చేసేది వేరు. అది సున్నతి ఆచారం ఇక్కడ చెప్తున్నాడు. ఈ సున్నతి ఆచారం గురించి క్రీస్తు అని చెప్పించాడు. దాని గురించి మనం కొన్ని మాటలు ధ్యానం చేద్దాం. 1 కొరింథీ పత్రికలో 7వ అధ్యాయం 19వ వచనం. దేవుని ఆజ్ఞలు అనుసరించుటే ముఖ్యము గాని సున్నతి పొందుటందు ఏమీ లేదు, ఏమీ లేదన్నాడు. దేవుని ఆజ్ఞలు అనుసరించడం ముఖ్యము కానీ సున్నతి పొందుటందు ఏమీ లేదు, పొందకపోవడం కూడా ఏమీ లేదన్నాడు. ఇది క్రీస్తు పరిశుద్ధాత్మ చెప్పినటువంటి బోధ. ఎవడైనా క్రీస్తు బోధ నిలిచి ఉండకపోతే వాడు దేవుని అంగీకరింపనవాడు. సున్నతి దేవుని ఆజ్ఞలు అనుసరించడం ముఖ్యము కానీ సున్నతి పొందడం ఏమీ లేదు, సున్నతి పొందకూడదు కూడా ఏమీ లేదన్నాడు. గలతీ పత్రిక 6వ అధ్యాయము 15వ వచనం చదువు. కొత్త సృష్టి పొందుటే గాని సొంత పొందుట ఏమీ ఉండలేదు, సున్నతి పొందడం ఏమీ లేదు, సున్నతి పొందకూడదు కూడా ఏమీ లేదన్నాడు. కొత్తగా జన్మించడం ముఖ్యము కానీ సున్నతి పొందడం ఏమీ లేదు, సున్నతి పొందకూడదు కూడా ఏమీ లేదు. ఒకవేళ సున్నతి ఉండి క్రీస్తు చెప్తే వింటామంటారా, పరలోక రాజ్యానికి వెళ్ళే అవకాశం ఉండదు. ఎందుకంటే క్రీస్తే సర్వాధికారి అయిన దేవుడు. ఆకాశానికి భూమికి ఆయనే సర్వాధికారి. సున్నతి ఆచారము కొట్టుబారేశాడు. పాత నిబంధన కొట్టేటంటే సున్నతి ఆచారాన్ని కొట్టుబారేశాడు. ఈ సున్నతి ఆచారము పెట్టింది దేవుడే. కానీ సున్నతి పొందిన వాళ్ళు ఏం చేయాలని చెప్పాడు? ధర్మశాస్త్రమును ఆచరించాలి. ధర్మశాస్త్రాన్ని ఆచరించినటువంటి మనిషి భూమి మీద ఎవడం లేడు. అందుకు కొట్టేయడు ధర్మశాస్త్రాన్ని. నేను కొత్త నిబంధన చేయను. కొత్త నిబంధన ఎందుకు చేస్తాను? వారు నా నిబంధనలో నిలబడలేదు. నిబంధన దేవుడిచ్చిన నిబంధనలు వాక్యం అనుసరించలేదు కాబట్టి ధర్మశాస్త్రాన్ని మీరితే ఏమవుతుంది? రోమపత్రిక 2వ అధ్యాయము 19 నుంచి 20 వరకు. జ్ఞాన సత్య స్వరూపి అయిన ధర్మశాస్త్రం గలవాడేయండి, ధర్మశాస్త్రం గలవాడేయండి. నేను గుడ్డివారికి త్రోవ చూపుడువాడును, చీకట్లో ఉండి వారికి వెలుగును, చీకట్లో ఉండి వారికి వెలుగును, బుద్ధిహీనులకు శిక్షకుడును, బాలులకు ఉపాధ్యాయునే ఉన్నానని నీ అంతటి నీవే ధైర్యం వహించుకుంటున్నావు కావా, ఎదుటివానికి బోధించి నీవే బోధించుకున్నావా, దొంగలింపవద్దని ప్రకటించి నీవే దొంగలించేదవా, విచారించవద్దని చెప్పు. విచారించదవా, విగ్రహాలను అసహించుకుని నీవు గుళ్ళను దోషదవా, ధర్మశాస్త్రమందు అతిశయించు నీవు ధర్మశాస్త్రం మీరుట వలన దేవుని అవమానపరచువా, దేవుని అవమానపరచు రాయబడిన ప్రకారం మిమ్మల్ని బట్టి కదా దేవుని నామం అన్ని జనుల మీద దూషించబడుచున్నది. దేవుని నామం అన్ని జనుల మీద దూషించబడుతుంది. ధర్మశాస్త్రం ఆచరించలేదు కాబట్టి దేవుని నామం దూషించబడుతుంది. అందుకు పాత నిబంధన కొట్టుబారేశాడు. ఎప్పుడు కొట్టేశాడు, ఎందుకు కొట్టేశాడు, ఎలా కొట్టేశాడు కూడా అన్ని వివరంగానే చెప్పాడు బైబిల్లో. పాత నిబంధన 2 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 14-15 వచనాలు చదవండి. వారి మనసులో కఠినములైన కనుక నేటి వరకును
కనుక నేటి వరకును పాత నిబంధన చదివినప్పుడు పాత నిబంధన చదివినప్పుడు అది క్రీస్తు నుండి కొట్టివేయబడినని అది క్రీస్తు నుండి కొట్టువేయబడిన వారికి తేటపరచబడక వారికి తేటపరచబడక ఆ ముసుగే నిలిచి ఉన్నది. ఆ ముసుకే నిలిచి ఉన్నది. నేటి వరకు మోషే గ్రంథం వారు చదివినప్పుడల్లా మోషే గ్రంథం వారు చదివినప్పుడల్లా ముసుగు వారి హృదయం మీద ఉన్నది కానీ వారి హృదయం ప్రభు ఎప్పుడు తిరిగినా అప్పుడు ముసుగు తీయవేయబడును. అప్పుడు ముసుగు తీయబడుతుంది. క్రీస్తునందు పాత నిబంధన కొట్టేశారు. కొత్త నిబంధనను చెప్పుడు ద్వారా పాతదాన్ని పాతదిగా చేసి ఉన్నాడు. ఇప్పుడు పాత నిబంధన ఎందుకు కొట్టేస్తాడు అని అంటే వారు నా నిబంధనలో నిలబడలేదు. ధర్మశాస్త్రం ఆచరించాలి. ధర్మశాస్త్రం ఆచరించిన వాడు శిక్షార్హుడు, అంటే మరణ పాత్రుడు. కాబట్టి ధర్మశాస్త్రం వీళ్ళు ఆచరించలేదు. కాబట్టి మత్తయి సువార్త 5వ అధ్యాయము 17వ వచనం. ధర్మశాస్త్రం ప్రవక్తల వచనములైనను కొట్టివేయవచ్చునని తలంచవద్దు, నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు. ధర్మశాస్త్రమును కానీ ప్రవక్తల వచనాలు కానీ కొట్టేయడానికి నేను రాలేదు, వాడు నెరవేర్చడానికే వచ్చాను అన్నాడు. లూకా సువార్త 24వ అధ్యాయము 44వ వచనం. లూకా సువార్త. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రంలోను ప్రవక్తల గ్రంథంలోను కీర్తనలోను నన్ను గురించి రాయబడినవన్నీ నెరవేరవలెనని మీ వద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరవలని నెరవేరినవని వారితో చెప్పను. నెరవేర్చుడికే వచ్చాను కానీ కొట్టువేటుకు రాలేదు. శిలువ మీద ఎప్పుడైతే చనిపోయి 3వ దినం తిరిగి లెగిసాడో ఇక్కడ చెప్తున్నాడు. ముత్తులోంచి లెగిసి వచ్చి చెప్తున్నాడు ఈ మాట. మోషే ధర్మశాస్త్రంలోను ప్రవక్తల గ్రంథాల్లోను కీర్తనలోను నన్ను గురించి రాసిన వచనములన్నీ నెరవేరిపోయాక పాత నిబంధన కొట్టిపారేశాడు. ఎందుకు కొట్టేశాడు పాత నిబంధన అనేది కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. గలతీ పత్రిక 4వ అధ్యాయము 4-5 వచనాలు. అయితే కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనం దత్తపుత్రులను కావాలని ధర్మశాస్త్రానికి లోబడి ఉన్నవారిని విమోచించుటకై. ఎవరిని విమోచించాలి ఇప్పుడు? ధర్మశాస్త్రం లోబడిన వారిని విమోచించుటకై. ధర్మశాస్త్రం లోబడిన వాడు ధర్మశాస్త్రం ఉన్నాడు విడుదల చేయాలి, లేక చచ్చిపోతాడు అందరూ. ఆయన విడుదల చేయాలంటే ఇప్పుడు ధర్మశాస్త్రము ఆచరించాలి. ఆచరించేవాడు పరిశుద్ధుడై ఉండాలి, ఏ పాపం ఎరగని పావనుడై ఉండాలి. అది ఒక యేసుక్రీస్తు మాత్రమే. మా పిల్లలకు బయట తీసుకెళ్ళండి. ఈ వాక్యము సామాన్యంగా భూలోకాన్ని తల కింద వేసే వాక్యం ఇది. ధర్మశాస్త్రం కొట్టివేయడం చెప్పినందుకే పౌరుల్ని చాలా హింసలు పెట్టాడు సైతం. ధర్మశాస్త్రం గురించి చెప్పినందుకే. ఎందుకంటే ధర్మశాస్త్రం వాడి దగ్గర ఉంది, అదే ప్రజలకు బోధిస్తున్నాడు. ఇప్పుడు ధర్మశాస్త్రం ఎందుకు కొట్టేస్తాడు అనే దాని గురించి ఇప్పుడు మనం గలతీ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం చదువు. ఆత్మను గురించిన వాగ్దానము విశ్వాసం వల్ల మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనల్ని ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించాడు. ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించాడు. ధర్మశాస్త్రం శాపం అయిపోయింది. ఇప్పుడు ఆ ధర్మశాస్త్రం శాపము నుండి విమోచించాడు యేసుప్రభు తన రక్తం ద్వారా. ఆ ధర్మశాస్త్రాన్ని ఉంది అని బోధిస్తున్నారు ప్రజలు. అంటే మళ్ళీ శాపంలోకి ఎండుతున్నారు. ధర్మశాస్త్రం శాపమైంది. ఆ శాపం విమోచించడానికే క్రీస్తు తన రక్తాన్ని చిందించాడు. అంటే పాత నిబంధన ధర్మశాస్త్రం అనుసరించాలి. సున్నతి పొందిన ప్రతి వాడు కూడా. కొలసీ పత్రిక 2వ అధ్యాయము 12 నుంచి 14 వచనాలు. మీరు బాప్తిసమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారే, ఆయన మృతుల నుండి లేపిన
దేవుని ప్రభావమునందు విశ్వసించుట ద్వారా విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి. ఆయనతో కూడా లేచితిరి. మరియు మరియు అపరాధముల వలనను అపరాధం వలన శరీరమందు సున్నతి పొందక శరీరమందు సున్నతి పొందకపోవడందును మీరు మృతులై ఉండగా మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞ వలన దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద ఆ, రుణముగాను మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన మనకు విరోధముగా ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి మేకులతో సిలువు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిసివేసి దాని మీద చేవ్రాతను తుడిసివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి దానికి అడ్డం లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆ, ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేయును. ధర్మదాన్ని కొట్టేసి వీళ్ళని బతికించాడు. ధర్మశాస్త్రం ఉన్నట్లయితే ఇశ్రాయేలు చచ్చిపోతారు. దేవుడు యేసు ప్రభుని సిలివేశారు, యేసు ప్రభుని సిలివేశారు గొప్ప తమ్ముడు ప్రసంగాలు. అక్కడ ఏం చెప్తున్నాడు? మళ్ళీ చదవది 13వ వచనం. మరియు ఆ, అపరాధముల వలనను ఆ, శరీరమందు సున్నతి పొందక యుండుట వలనను ఆ. మీరు మృతులై ఉండగా మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను దేవుడు మళ్ళీ చదువు 13వ వచనం. మరియు ఆ, అపరాధముల వలనను అపరాధం వలను శరీరమందు సున్నతి పొందక యుండుట వలనను ఆ, మీరు మృతులై మీరు ఉండగా మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన దేవుడు ఆజ్ఞల వ్రాతరూపకమైన వలన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మన మీద రుణముగాను మనకు విరోధముగాను మనకు ఉండిన విరోధముగా ఉండిన పత్రమును పత్రమును మేకులతో సిలువకు కొట్టి సిలువుకి పత్రాన్ని కొట్టాడా మనిషిని కొట్టాడా? సిలువుకు పత్రాన్ని కొట్టాడు. పాత నిబంధనని సిలువేశాడు. సిలువ అంటే మూసేశాడు అని అర్థం. మన మీద రుణముగాను మనకు విరోధముగా ఉండిన ఆజ్ఞలు గల దేవుని చేయురాతను తుడిచేశాడు. నిర్గమకాండం చూడండి 32వ అధ్యాయము 16-17 వచనాలు. ఆ పలకలు దేవుడు దేవుడు చేసినవి ఆ పలకల మీద చెక్కబడిన వ్రాత ఆ పలకల మీద చెక్కబడిన వ్రాత దేవుని చేయు వ్రాత దేవుని చేయురాత. ఆ ప్రజలు పెద్ద కేకలు వేయించుండగా కేకలు వేస్తుండగా యేసు ఆ ధనువిని ఆ, పాలెంలో ఎత్తుతోనే ఆ, మోషేతో అనగా ఆ, అతడు అది జయధ్వని కాదు ఆ. అపజయధ్వని కాదు. ఆ పలకలో దేవుడు చేసినవి. ఆ పలకల మీద రాయబడిన చెక్కబడిన వ్రాత దేవుని చేయు వ్రాత. వేరుతో రాశాడంటే ధర్మశాస్త్రాన్ని. ఆ దేవుని చేయి వ్రాతను తుడిసివేసి అంటే కొట్టేసి మిమ్మల్ని క్రీస్తుతో కూడా బతికించాను. ధర్మంతాన్ని కొట్టేయకపోతే వీళ్ళ శాపగ్రస్తులు పాపంలో ఉన్నారు. పాత నిబంధనలో పాత నిబంధన పాపం అయ్యింది. ఆ పాప విమోచనకే క్రీస్తు లోకానికి వచ్చి తన ప్రాణం పెట్టింది. గళితీ 5వ అధ్యాయం 1వ వచనం. ఈ స్వతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రంగా చేసి ఉన్నాడు. క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి కాబట్టి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మళ్ళా దాస్యమైన కాడి కింద దాస్యమనే కాడి కింద చిక్కుకొనుకుడి. మళ్ళీ దాస్యమనే కాడి కిందకి వెళ్ళకండి. పాపని విమోచించాడంటే పాత నిబంధన నుంచి విమోచించాడు. పాత ధర్మశాస్త్రం మనుషులకి శాపమైంది. ధర్మశాస్త్రం విమోచించడానికే క్రీస్తు శిలువ మీద చనిపోయింది. ధర్మశాస్త్రం రోమపత్రిక 4వ అధ్యాయం 14వ వచనం చదవండి. ధర్మశాస్త్ర సంబంధులు వారసులైన యెడల విశ్వాసం వ్యర్థమగును. వాగ్దానం నిరర్థకమగును. ఎలాగనగా ధర్మశాస్త్రం ఉగ్రతను పుట్టించును. ధర్మశాస్త్రము ఉగ్రతను పుట్టించును. అక్కడ పెద్ద మీద వెళ్తుంటే అక్కడ ఉంటుంది దానియేలని సత్యం రోడ్డు మీద మీ దుఃఖ దినములు సంపూర్తమైన రండి అని బోటిట్టాడు. అది ఎవరికి యూదులకు రాశాడు. అది ఆ వాక్యం అంటే రే ఇక్కడ రాశారు ఈ చర్చిలో దుఃఖ దినాలు సంపూర్తి అవుతాయంట. ఈ చర్చికి వెళ్ళామనుకో మనకు ఆ దుఃఖం పోవచ్చు. ఆ దేవుడి మందిరానికి వెళ్ళామంటే ప్రజలు పాత నిబంధన దుఃఖ దినాలంటే యూదులతో చెప్పాడు దేవుడు ఆ మాట. ఈ దుఃఖ దినంలో ఎప్పుడు సంపూర్తి అయిన దుఃఖ దినంలో ఆయన శిలువ మీద చనిపోవాలి. ఆ పాత నిబంధన కొట్టేయాలి. కొట్టేసింది మళ్ళీ పట్టుకొచ్చి సైతాన్ ఏంటంటే ఆ కొట్టేసిందే మళ్ళీ పట్టుకొచ్చి చెప్తున్నాడు.
ప్రజలకు ఏంటంటే బైబిల్ అవగాహన లేకపోవటం వల్ల బైబిల్ సత్యవాక్యం వాళ్ళకి ప్రకటించబడలేదు కాబట్టి, ప్రకటించినా వాళ్ళు వినరు కాబట్టి, ఎప్పుడు ప్రజలు ఇప్పుడు నిజమే వినరు. ఎక్కడ ఏ సంఘానికి వెళ్ళినా పాత నిబంధనల మాటలే చెప్తారు. ఆ పాత నిబంధనల మాటలు చక్కగా తీయగా ఉంటాయి. జరిగిపోయింది వేరు, జరగమండి. పాత నిబంధన ఏంటంటే ప్రవచనాలు, పాత నిబంధన ప్రవచనాలు, అవి కొత్త నిబంధన కూడా నెరవేరిపోయినాయి. కొత్త నిబంధన అంటే ప్రవచనాలు కాదు, ఇది సువార్త. సువార్త అనగా భూత వర్తమాన భూత భవిష్యత్ కాలం. భవిష్యత్ కాలం అంటే రాబోయేది. యోహాను సువార్త 13వ అధ్యాయము 16వ నిమిషాలు. యోహాను సువార్త 13:16. దాసుడు తన యజమాని కంటే గొప్పవాడు కాడు. 16:13. యోహాను సువార్త 16:13. అయితే ఆ. ఆయన అనగా ఆ. సత్య స్వరూపమైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వ సత్యములోనికి నడిపించును. ఆ, ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో ఆ. వాటిని బోధించి ఆ. సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయును. పరిశుద్ధాత్మ దేవుడు జరిగిపోయిన సంగతులు చెప్పడం, జరగవలసిన సంగతులు చెప్పుకొస్తాడు. పాత నిబంధన అంటే జరిగిపోయిన సంగతులు. పాత నిబంధన అయిపోయినాయి. యూదులు తిరిగి వస్తున్నాడంటే ఎప్పుడో వచ్చేసారు. ఇశ్రాయేలు కొరకు చనిపోతాడంటే చనిపోయాడు. దేవుడు తన అంచెదినాల ఆత్మను కుమ్మరిస్తున్నాడు, అది అయిపోయింది. ఇవన్నీ పట్టుకొచ్చి మళ్ళీ ప్రజలకు చెప్తుంటే ప్రజలు ఏంటంటే బైబిల్ చదువుతారు. ఆ సేవకుడు చెప్పింది వీళ్ళకి కావాలి. పాత నిబంధన గ్రంథం సున్నతి ఆచారం అయితే క్రీస్తునందు సున్నతి ఆచారం కొట్టిపారేశారు. ఇప్పుడు సర్వలోకం కూడా ఏం చేయాలంటే యేసు క్రీస్తుని అనుసరించాల్సిందే. ఇప్పుడు ఇశ్రాయేలు 12 గోత్రాలకి 12 మంది అపోస్తలులను పెట్టాడు. అన్ని జనుల కోసం పౌలు గారిని ప్రత్యేకంగా ఏర్పాటు చేశాడు. ఆ విషయాలు కూడా మీకు బైబిల్లో మరొకసారి మీకు తెలియజేస్తాను. గలతీ పత్రిక 2వ అధ్యాయం 7 నుంచి 9 వచనాలు. అయితే సొంత పొందిన వారికి సున్నతి పొందిన వారికి బోధించుటకై సువార్త పేతురుకి ఎలాగో అప్పగించబడిన అలాగే సొంత పొందిన వారికి సున్నతి పొందిన వారికి బోధించుటకై నాకు అప్పగించబడినని చూసినప్పుడు అనగా సున్నతి పొందిన వారికి అపోస్తులుడకు సామర్థ్యం కలగజేసిన వాడే అన్ని జనులకు అపోస్తులుడకు నాకును సామర్థ్యం కలగజేసినని వారు గ్రహించినప్పుడు స్తంభములుగా ఎంచబడిన యాకోబు యోహాను అనువారు నాకు అనుగ్రహింపబడిన కృపను కనుగొని మేము అన్ని జనులకు తాము సొంత పొందిన వారికి అన్ని జనులకు వారు సున్నతి పొందిన వారికి అపోస్తులుగా ఉండవాలని చెప్పి తమతో పాలినవారే సూచనగా నాకును పరమనకు కుడి చేతిని ఇచ్చిరి అంగీకారం తెలిపారంట. పౌలు గారినేమో అన్ని జనుల కోసం మేమే సున్నతి పొందినవారు. సున్నతి పొందినవారు అంటే ఇశ్రాయేలు. వాళ్ళకేమో 12 మంది అపోస్తులు. ఇశ్రాయేలు ఎన్ని గోత్రాలు? 12 గోత్రాలు. 12 గోత్రాలకి 12 మంది అపోస్తులు. 13వ వాడు పౌలు ఇశ్రాయేలు గారు అన్ని జనుల కోసం. రోమపత్రిక 11వ అధ్యాయం 13వ వచనం. రోమపత్రిక 11వ అధ్యాయం 13వ వచనం. అన్ని జనులకు మీతో నేను మాట్లాడుచున్నాను. నేను అన్ని జనులకు పౌలునై ఉన్నాను, అపోస్తులునై ఉన్నాను కనుక. సరే మరి నరేష్ గారు, సైతాను ఏదో మూల ఉంటాడు మనకి. మళ్ళీ చదువు. అన్ని జనులకు మీతో నేను మాట్లాడుచున్నాను. నేను అన్ని జనులకు అపోస్తులునై ఉన్నాను కనుక. అన్ని జనులకు అపోస్తులున్నాను గనుక ఏ విధమునైన రక్త సంబంధులకు రోషం పుట్టించి వాళ్ళలో కొందరినైనను రక్షించుకోవాలని నా పరిచయాన్ని గనపరుచున్నాను. నేను అన్ని జనులకు అపోస్తులండి. అది ఇప్పుడు ఇందాక నువ్వు చదివినట్టే చెప్పాను అనుకో. ఇన్ని వాక్యాలు పక్కనెట్టేసి ఇదిగో ఈయన అలా చెప్పాడు, బైబిల్ అలా ఉండదు ఒకటి పెట్టుకుంటారు. దేవుని బిడ్డలైతే చెడుని వదిలేసి మంచి నెట్టుకుంటారు. సైతాన్ పిల్లలు ఏంటంటే మంచిని వదిలేసి చెడు నెట్టుకుంటారు. దేవుడు అన్ని జనులకు అపోస్తులుగా ఉండడానికి పౌలు నెట్టాడు. ఈ పౌలు ఈ అన్ని జనులందరినీ క్రైస్తవులు చేయాలి. ఇశ్రాయేల్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని మళ్ళీ మార్చక్కర్లేదు. వాళ్ళు ఇంగ్లీష్లోకి వెళ్తే ఇజ్రాయేల్,
యెరూషలేము, ఇంగ్లీష్లో జెరూసలేము. అంటే తెలుగులో దావీదు, ఇంగ్లీష్లో డేవిడ్, అంతే తేడా. వాళ్ళకి పేర్లు మారవు, వాళ్ళ ఇశ్రాయేలు ప్రజలే. అనుజనుల కింద ఉండరు, అనుజనులు క్రైస్తవులు అవ్వాలి. అది పౌలు గారు ఏంటంటే అనుజనులందరినీ కూడా సువార్త ప్రకటన చేసి వాళ్ళని క్రీస్తులోకి తీసుకొస్తే క్రీస్తుని బట్టి వాడు క్రైస్తవుడు అవుతాడు. అపోస్తుల కార్యాలు 11వ అధ్యాయం 26వ వచనం. వారు కలిసి ఒక్క సంవత్సరం అంతా సంఘములో ఉండి బహుజనులకు వాక్యమును బోధించిరి. మొట్టమొదటి అంత్యోకయలో శిష్యులు క్రైస్తవులు అనబడ్డారు. పౌలు వచ్చాం గారు అప్పుడు క్రైస్తవులు ప్రారంభించబడ్డారు. యేసు ప్రభు పుట్టినప్పుడు క్రైస్తవులు లేరు, చచ్చిపోయినప్పుడు క్రైస్తవులు లేరు. అసలు వదిలేసేళ్ళలో మా కోసమే పుట్టాడు, మా కోసమే చనిపోడని చెప్పి ఇలాగే చచ్చిపోతారు, నరకానికి అలాగే పోతారు. అపోస్తలుడైన పౌలు గారు ఎప్పుడు వచ్చారు, సేవకు ఎప్పుడు పిలిచాడు యేసు ప్రభు ఆయన అంటే, యేసు ప్రభు చనిపోయి 3వ దినం లేచిన తర్వాత పౌలు పిలిచాడు. బైబిల్ ఇప్పుడు మనం ఎలా మాట్లాడేసుకుంటే అలాగే వాక్యం నెరవేరుతుంది, అందులో ఎలా ఉంటే అలాగే నెరవేరుతుంది. ఎందుకంటే మన ఇష్టానుసారంగా ప్రసంగాలు చేస్తే వినటానికి బాగానే ఉంటాయి, కానీ అది నెరవేరికి వచ్చేటప్పటికి ఏమనుకుంటారండి, ఇప్పుడు ఒక చిన్న విషయం ఒకరికి 2 వ్యక్తులకి దేవుళ్ళో ఉండేవారు అంటే వాళ్ళకి ఒక కేసు వచ్చింది. ఆ కేసు వస్తే ఆ కేసు కోర్టులో ఉంది. అది 2 సంవత్సరాలు దాటేసరికి వాళ్ళు మర్చిపోయి ఇష్టానుసారంగా తిరుగుతారు, మామూలుగా ఎప్పుడులాగే తిరుగుతున్నారు. 2 సంవత్సరాల తర్వాత సమన్ వచ్చింది. అప్పుడు పరిగెత్తుకొచ్చారు ఏడుతున్నారు, ఇవ్వ మా పని జైలుకి వెళ్ళిపోతే జైల్లో వేస్తే మా భార్య పెట్టాలి. ఎందుకంటే ఈ రెండు ఇప్పుడు దేవుడు మంచి అయినా చెడైనా సరే దేనికి దాని ప్రతి ప్రయత్నమునకు ఒక సమయం అని ఉంటుందండి. మంచి వాళ్ళకి మంచి జరగడానికి ఒక సమయం ఉంటుంది, చెడ్డ వాళ్ళకి చెడ్డ జరగడానికి ఒక సమయం. నిరీక్షణ కలిగి ఉండాలి, ఓపికతో కాసుకోవాలి. ఇప్పుడు మనం శ్రమ పెట్టే వాళ్ళకి శ్రమ కలుగుతుంది, శ్రమ పొందించిన వాడికి విశ్రాంతిని ఇస్తాడు దేవుడు. అది న్యాయం అన్నాడు పౌలు, అది న్యాయమే. దేవుడిని అదే అడుగుతాను, న్యాయమే అడిగాను దేవుడిని మాకు పెద్ద పెద్ద బిల్డింగులు, పెద్ద పెద్ద చర్చిలు, పెద్ద పెద్ద కార్లు ఏమని అడగల. న్యాయం జరిగించండి, మేము చేసిన సేవ ఏంటో, మా పరిచర్య ఏంటో, జరిగింది ఏంటో విచారణ చేయండి. అదే ఇప్పుడు విచారణ జరుగుతుంది. అది ఏం చేయాలి, మనం ఆయన చేసే వరకు కూడా మాలు కూర్చోకూడదు అని చెప్పారు పేటర్ గారు. సంవత్సరం సువార్త మానేయటం వల్ల సువార్త మానితే ఊరుకోండి, దేవుడు పోలా లేదా? సువార్త ప్రకటించవలసిన భారము నా మీద మోపడింది. అయ్యో నేను సువార్త ప్రకటించకపోయినలా నాకు శ్రమ. సువార్త చెప్పకపోతే శ్రమ లేదు. వీళ్ళేమో నాకు బయట వాళ్ళు, ఇంట్లో వాళ్ళు, సంఘంలో వాళ్ళు అందరూ ఒక్కసారిగా వచ్చి గుంపులుగా మెదడిపోతే ఎటు తోచగా మొత్తం పరిచయం సువార్త పిలుస్తుంది. దేవుడు ఏంటప్పుడు ఒక యజమాని దగ్గర పని చేసినప్పుడు డబ్బులు కావాలనుకోండి, పనిలోకి వెళ్ళి పని చేస్తూ డబ్బులు అడిగితే యజమాని ఇస్తాడు. పని మానేసి ఇంటికాడ కూర్చుని డబ్బులు కావాలంటే ఇవ్వడం పని చేయాలి. శ్రమ పడము, సువార్తికిన పని చేయము. ఆ తర్వాత మళ్ళీ సువార్తను మళ్ళీ ప్రారంభించి మళ్ళీ అదే ప్రభు చెప్పాడు, ఏ స్థితిలో నుండి పడుతావో అది జ్ఞాపకం చేసుకుని మదక్రియలు మళ్ళీ జరిగించు. లేని ఎడల నీ ఎద్దకు త్వరగా వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసేస్తాను. దీపం అంటే వాక్యం, స్తంభం అంటే సంఘం. మళ్ళీ సువార్తకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఏం చేస్తారంటే మళ్ళీ సమకూరుతాడు. ఆయనే ఎడగొడతాడు, ఆయనే సమకూరుతాడు, ఆయనే గాయపడతాడు, ఆయనే స్వస్థపడతాడు, ఆయనే బాధ కలగజేస్తాడు, ఆయనే సంతోషాన్ని కలగజేస్తాడు. అంటే ఆయన పని జరగాలి. సువార్త ప్రకటించకపోతే ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 20వ వచనం. పేటర్ గారు ఎందుకంటే మరొకసారి జ్ఞాపకం చేస్తారు, నాకు ఎందుకంటే మర్చిపోకూడదు సువార్త విషయం. నిజమేనండి, మళ్ళీ మిమ్మల్ని ఒకవేళ మొన్న అన్నాలే అంత సువార్త మానేలేని పెడుతున్నాకనే మనసులో అనుకున్నాను. అందుకని మళ్ళీ మీతో మాట్లాడించినట్టున్నాడు, మానేతనేమనుకున్నాను. చదువు. తెంపివేసి
చెప్పుచున్నావా? నేను సేవ చేయనని చెప్పుచున్నావు. సేవ చేయవా? 2 సంవత్సరాలండి. ఫస్ట్ 96 సంవత్సరంలో మా ఆవిడ గల్ప వెళ్ళిపోయింది. ఇక నేను నిలబడలేక వదిలేసానండి. ప్రార్థనకు వచ్చి కూడా చెప్పానమ్మా, ఇంక ఇదే లాస్ట్ ప్రార్థన, ఇంకా రేపు నేను సేవ చేయలేకపోతున్నాను, నిలబడలేకపోతున్నాను నేను అనండి. ఈ 2 సంవత్సరాలు అంటే నా పరిస్థితి ఎలా ఉందంటే, 2 రూపాయలు ఉంటే బాగుండు. 2 రూపాయలు, ఎందుకంటే టీ దొరుకుతుంది. ఎక్కడికి తీసుకొచ్చి నాగరికి గంజి తాగేటువంటి పత్తి తీసుకొచ్చాడు. పైగా భార్య కలపడం ఉంది. అక్కడ ఆవిడ నాకు ఆఫ్ చేస్తాడు, బంధించాడు. ఇక్కడేమో ఎవరో సహకరించలేదు. 2 సంవత్సరాల తర్వాత అప్పుడు మళ్ళీ దర్శనంలో మాట్లాడి అప్పుడు చెప్పాడు, నీకు అప్పగించిన పని జరిగించు. అప్పుడు మళ్ళీ బైబిల్ పడుతుంది. ఎందుకంటే అప్పుడు ఒక పాట తెల్లవారుజాము 3 గంటలకండి మెలకు వచ్చింది. తలేమో ఇది మొత్తం గండ్రంగా తిరిగిపోతుంది. చిన్న గది అద్దెకి తీసుకున్నాను పెద్దపేటలో. ఆ గదిలో ఉంటున్నాను. మెలకు వచ్చేసింది. కరెక్ట్గా 3 అవుతుంది. 3 ఆ టైం లేచేసరికి తలపోటు వచ్చేస్తుంది. పోనీ రోడ్డు మీద టీ తాదంటే రూపాయి లేదు. ఆ టైంలో ఎవరిని అడుగుతాం? అప్పుడు ఒక పాట, పరిశుద్ధాత్మ దేవుడు ఒక పాటను ఒకటి తీసుకొచ్చి నా చెవులో వినిపిస్తున్నాడు. అనుభవానికి వచ్చిన అంతులేని వేదన, దైవ వాక్కును మీరినందుకు పడిన నీకు కఠిన శిక్ష. రాజు నీవు రాలి పడితివి రాళ్ల రప్పల మధ్యన, దైవ వాక్కును మీరినందుకు పడిన నీకు కఠిన శిక్ష. సువార్త ప్రకటిస్తావు, నేను నీళ్ళు తీసుకొస్తే నేను సువార్త చేయను అని మానేస్తావా? ముందు గడ్డి తినిపించాడు. తర్వాత మళ్ళీ బైబిల్లో ఒక మాట చెప్పాడు. చదువు ఒకసారి. యెషయా గ్రంథంలో 1వ అధ్యాయం 19వ వచనంలో, మీరు సమ్మతించి నా మాట విని యెడల మీరు భూమి యొక్క మంచి పదార్థంలో అనుభవింతురు. సమ్మతింప తిరగబడిన యెడల నిశ్చయముగా మీరు ఖడ్గం పాలైపోతారు, నరకబడతారు. కాబట్టి మనం పాత నిబంధన, ఇప్పుడు ఈ వాక్యం ఎంతమంది అయితే వింటారో వాళ్ళు తెలుసుకోవాలి. ధర్మశాస్త్రం వాక్యం ఉంది అని అనుకుంటే వాడు శాపగ్రస్తులు ఉండిపోయారు. క్రీస్తులోకి రావాలండి. క్రీస్తులోకి రాకపోతే శాపగ్రస్తులు అవుతారు. గలతీ పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం. మీలో ధర్మశాస్త్రం వలన నీతిమంతులను తీర్చబడి వారు ఎవరో క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు, కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు. ఆత్మ ఎదురు చూస్తున్నాం. ధర్మశాస్త్రం నీతిమంతుడు వాడు ఎవడో వాడు క్రీస్తులోంచి కొట్టుపోయి పడతాడు. అంటే కొత్త నిబంధన నుంచి చీకట్లోకి ఇంటేస్తాడు. మనం క్రీస్తులోకి రావాలి. ఎందుకంటే క్రీస్తు సర్వాధికారి అయిన దేవుడు. ఇప్పుడు పరలోకం వెళ్ళాలన్నా, పైనుండి మేలు ఆశీర్వాదాలు రావాలన్నా అది క్రీస్తు ద్వారా. ఇప్పుడు పాత నిబంధనలో ధర్మశాస్త్రంలో ఉంటే అది శాపం అవుతుంది. 2 ఉగ్రత వస్తుంది. మాకు రాలేదు అనుకోకండి. ధర్మశాస్త్రం ఉన్నవాడికి తప్పకుండా ఉగ్రత వస్తుంది. బైబిల్ తప్పక నెరవేరుతుంది. అది మంచోళ్ళకి మంచిగా మారుతుంది, చెడ్డోళ్ళకి చెడ్డగా మారుతుంది. రోమపత్రిక 3వ అధ్యాయము 29 నుంచి 30 వరకు చదవండి. దేవుడు యూదులకు మాత్రమే దేవుడా? దేవుడు యూదులకు మాత్రమే దేవుడా? అన్యజనులకు దేవుడు కాడా? అన్యజనులకు దేవుడు కాడా? అవును, అవును, అన్యజనులకు దేవుడే. అన్యజనులకు దేవుడే. దేవుడు ఒక్కడే కనుక, దేవుడు ఒక్కడే కనుక ఆయన సున్నతి గలవారిని విశ్వాసం మూలంగాను, సున్నతి లేని వారిని విశ్వాసము ద్వారాను నీతిమంతులుగా తీర్చును. సున్నతి గలవారిని విశ్వాస మూలముగాను, సున్నతి లేని వారిని విశ్వాసము ద్వారా నీతిమంతులుగా చేస్తాడు. సున్నతి గలవారుగా, సున్నతి లేని వారు. సున్నతి గలవాళ్ళు ఎవరు? ఇశ్రాయేలు. సున్నతి లేని వారు అన్యజనులు. సున్నతి ఆచారం అబ్రాహాము సంతానం అంటే ఇశ్రాయేలు కదా. మనకి సున్నతి ఆచారం లేదు. సున్నతి ఆచారం సున్నతి గలవారిని విశ్వాసం మూలముగాను, సున్నతి లేని వారిని విశ్వాసము ద్వారా నీతిమంతులుగా చేస్తాడు.
విశ్వాసం మూలంగా అంటే ఏంటి, విశ్వాసం ద్వారా అంటే ఏంటి నరేష్ గారు? రాయాలంటే నాకేమో అర్థమవుతుంది, తెలుసా తెలీదా? విశ్వాసం అంటే యేసు ద్వారా ఇశ్రాయేలు ప్రజలు నీతిమంతులు, క్రీస్తు ద్వారా అన్ని జనులు నీతిమంతులు అవుతారు. విశ్వాసం ద్వారా అంటే క్రీస్తు, విశ్వాసం మూలంగా అంటే యేసు. క్రీస్తు ద్వారా మనం క్రైస్తవులుగా అబ్రాహాము పొందిన ఆశీర్వాదాలు మనం పొందుతాం. గలితీ 3:27 నుంచి 29 వరకు. క్రీస్తులోనికి బాప్తీసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకుని ఉన్నారు. ఇందులో యూదుడని గ్రీకు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు. యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. మీరు క్రీస్తు సంబంధులైతే అబ్రహాము యొక్క సంతానం అయ్యండి, వాగ్దానం ప్రకారం వారసులై ఉన్నారు. అబ్రహాముతో వారసులు అవ్వాలంటే క్రీస్తు సంబంధులు అవ్వాలి. విశ్వాసం ద్వారా అంటే క్రీస్తు. అదే 23 నుంచి విశ్వాసం వెల్లడి కానప్పుడు మునుపు, విశ్వాసం వెల్లడి కాక మునుపు ఇక ముందుకు బయలుపరచుకోవు విశ్వాసం అవలంబించవలసిన వారముగా కల్లో ఉంచబడినట్టు మన ధర్మశాస్త్రం లోని వారు మనం ధర్మశాస్త్రానికి విశ్వాసం వచ్చే వరకు ధర్మశాస్త్రంలో పట్టబడ్డారు. మన భాషలో విశ్వాసం రాకమనుకు, క్రీస్తు రాకమనుకు విశ్వాసం లేదు. పాత్రపడి జనాలకి ఏంటంటే వాక్యం అంటే వాళ్ళు విశ్వాసం వస్తుంటే ఏ వాక్యం అన్నా విశ్వాసం, ఏ వాక్యం అంటే విశ్వాసం ఎట్లా వస్తుంది? గలితీ పత్రిక 3:12 చదువు. నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించును. నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించును. ధర్మశాస్త్రం విశ్వాస సంబంధం కాదు గాని, ధర్మశాస్త్రం విశ్వాస సంబంధమైనది కాదు గాని దాని విధులను ఆచరించేవాడు వాటి వల్లనే జీవించు. ఆ ధర్మశాస్త్రం ఆచరించాడు కాబట్టే ప్రభు బతికి లేచి వచ్చాడు. ఎలా బతికాడు యేసు ప్రభు? దేవుడు మాయలు మంత్రాలను చేశాడు, అక్కడ చేయలే. ధర్మశాస్త్రాన్ని అనుసరించేవారు దాని వల్ల బతుకుతారు. ఆ ధర్మశాస్త్రాన్ని యావత్తు ఆచరించినాడు వాడు యేసుక్రీస్తు అక్కడే కాబట్టి గుర్తులోంచి మరణ వేతనలు యేసుక్రీస్తు అక్కడ చెప్తున్నాడు. ధర్మశాస్త్రం విశ్వాస సంబంధమైనది కాదు కానీ దాని విధులను ఆచరించేవాడు వాటి వలన జీవిస్తాడు. అందుకొరకు లేచి బతికొచ్చాడు. లేకపోతే దేవుడు నువ్వు లేచి వచ్చేసేదో కాక అంటే వచ్చాడేంటి? అలా కుదరదు. ఇదే తంత్రాలు మంత్రాలు సైతానివి, దేవుడివి కాదు. దేవుడు న్యాయం ధర్మశాస్త్రం ప్రకారమే. దేవుడు వాక్యనిచ్చాడంటే వాక్యం ప్రకారమే వెళ్తారు. ఇప్పుడు యేసుక్రీస్తు అలా బతికాడు. ధర్మశాస్త్రం పోని ఎవరన్నా ఆచరించారా? దావీదు లాంటి పరిశుద్ధాత్మ పొందినటువంటి వాళ్ళ వల్లే కాలేదు. వీళ్ళు ఆచరించేస్తారంట ధర్మశాస్త్రాన్ని. ఆచరించడానికి ధర్మశాస్త్రం ఎక్కడ ఉంది? ధర్మదానం ఆచరించలేరు, అది మనిషి వల్ల కాదు. కనుకనే దేవుడే దిగొచ్చాడు. ఎందుకంటే దేవుడు బలహీనత మానవుల బలము కంటే గొప్పది. పరిశుద్ధుడిగా ఆయన జీవించిన 33 సంవత్సరాలు, 30 సంవత్సరాల వయసు వచ్చే వరకు కూడా ఇంటికాడు ఉండి 30వ సంవత్సరం వయసు వచ్చాక అప్పుడు ధర్మశాస్త్రాన్ని పట్టుకుని బయలుదేరాడు. ఏమని బోధించాడైనా? యోహాను సువార్తలో చదువు 7:19. మోషే మీకు ధర్మశాస్త్రం ఇయ్యలేదా? మీకు ధర్మశాస్త్రం ఇయ్యలేదా? అయినను మీలో ఎవడను ఆ ధర్మశాస్త్రం గైకొనడు. ఆ ధర్మశాస్త్రాన్ని గైకొనడు. యేసు ప్రభు చెప్పినాడు, మోషే మీకు ధర్మశాస్త్రం ఇవ్వలేదా? అయినా మీలో ఎవడ ధర్మశాస్త్రాన్ని గైకొనడు. మీరు గైకొనరు ధర్మశాస్త్రాన్ని. ధర్మశాస్త్రాన్ని గైకొనకపోతే వాళ్ళకి చావే. ఇంకా ఇశ్రాయేలు ప్రజలందరూ ధర్మశాస్త్రంలో పట్టబడినారు. ఈ ధర్మశాస్త్రాన్ని విడుదల చేయడానికే క్రీస్తు చనిపోయి తిరిగి లేచి వచ్చాడు. ఇప్పుడు చనిపోవడానికి పోతే క్రైదానంగా చనిపోయి రక్తం ఇచ్చాడు. మరి ఇలా బతకాలి కదా. మళ్ళీ రోమపత్రిక 4:25 చదువు. మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి నీతిమంతులుగా చేయాలంటే మళ్ళీ లేచి రావాలి ఆయన. అప్పుడు ఆయన వచ్చి
అపోస్తులేమో ఇశ్రాయేలు 12 గోత్రాలకు అపోస్తులను పంపించి ఈ అన్యజనులకు అందరికీ సువార్త చెప్పడానికి ఏమో అపోస్తులను పౌలు గారిని పంపించి సౌలుని పౌలుగా మార్చి సువార్తను ప్రకటన చేశాడు. ఇప్పుడు అన్యజనులందరూ నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోనండి. ఎందుకంటే నేను అన్యజనులందరికైనా లేకపోతే ఇశ్రాయేలు దేశంలోని అన్యజనుల కోసం. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం 46, 47 వస్తున్నాను. అప్పుడు పౌలును బర్నబాయు ధైర్యముగా ఇట్లనిరి, దేవుని వాక్యము మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే, అయినను మీరు దానిని త్రోసివేసి మిమ్మల్ని మీరే నిత్య జీవమునకు అపాత్రులుగా ఎంచుకొనుచున్నారు. కనుక మేము అన్యజనుల ఎద్దుకు వెళుతున్నాము. ఎలాగనగా నీవు బూదిగంతుల వరకు రక్షణార్థముగా ఉండినట్లు నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచినానని బూదిగాంతుల వరకు అన్యజనులందరికీ పౌలే వెలుగు అంటే ఆయన వాక్యం అని. బూదిగాంతుల వరకు. అందుకనే పౌల్ని అటు ముస్లింలు ఒప్పుకోరు. సున్నతి ఆచారం కుదరదో దేవరాజును అనుసరించాలని చెప్పాడు కాబట్టి ఆ పౌల్ని ఒప్పుకోరు. క్రైస్తవులు కూడా ఒప్పుకోరు. క్రీస్తుని లోకం ఒప్పుకుంటా. ఆనాడు క్రీస్తుని ప్రకటిస్తే అపోస్తులు ఒప్పుకోలేదు. ఈనాడు నేను ప్రకటన చేస్తుంటే నన్ను ఒప్పుకుంటాను. క్రీస్తు లేకపోతే పరలోక రాజ్యానికి వెళ్ళే దారే లేదు. ఆయనే మార్గము, ఆయనే జీవము, ఆయనే సత్యము. ఇప్పుడు పరలోక బోధ వద్దంటున్నారు ఈ లోకలమే బ్రతకడానికి. దానికి పౌలేమన్నాడో 1 కొరింథీ పత్రిక చూడండి 15వ అధ్యాయం 19వ వచనం. ఈ జీవితకాలం మట్టుకే మనం క్రీస్తునందు నిరీక్షించువారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యమై ఉంది. ఇప్పుడు సంఘాలకి తండ్రులకు వెళ్ళేది ఎందుకంటే వాళ్ళకి ఉద్యోగాలు బాగోవాలి, వాళ్ళ పనిపాట్లు బాగోవాలి, అన్నీ బాగోవాలి. వాక్యం ఏంటో పరలోక రాజ్యం వద్దంటున్నారు. పరోక్షంగా చెప్తున్నారు పరలోక రాజ్యం వద్దంటే దేవుడు ఏం చేస్తాడు? వచ్చిన వాళ్ళే రండి. ఇప్పుడు ఎవడైనా నన్ను వెంబడింప కోరిన ఎడల తను ఉపేక్షించుకుని ప్రతి దినము తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించాలి. మనం అనుకున్నట్టు ఇది ఎవరికి సాధ్యం? ఆనాడు అపోస్తులైన పేతురు గారు అన్నారు. ఏమన్నాడు పేతురు గారు? మత్తయి సువార్తలో 19వ అధ్యాయం 25వ వచనం చదువు. శిష్యులు ఈ మాట విని మిక్కిలి ఆశ్చర్యపడి అలాగైతే ఎవడు రక్షణ పొందగలడని అలాగైతే ఇంకెవడు రక్షణ పొందగలడు అనగా యేసు వారిని చూసి ఇది మనుషులకు అసాధ్యమే గాని దేవునికి సమస్తం సాధ్యమని చెప్పారు. దేవునికి సమస్తం సాధ్యమే, ఇది మనుషులకు అసాధ్యం. ఇది అంటే నువ్వు చెప్పినట్లుగా చూస్తే ఇంకెవడు రక్షణ పొందుతాడు అంటే ఎవడొస్తాడు రక్షణలోకి? ఇప్పుడు ఈ వాక్యాలన్నీ చూస్తుంటే బైబిల్ కరెక్టు, దేవుడి మాట 100% కరెక్టు. కానీ ఎవడు నమ్ముతాడు? మేము చెప్పిన సమాచారము ఎవడు నమ్మేను? మృతులోంచి క్రీస్తు లేచి వచ్చాడు. క్రీస్తు అన్యజనులు పాడైపోతారు, ఈ విగ్రహాలు పూజించిన వాళ్ళందరూ నరకానికి వెళ్ళిపోతారని వీళ్ళకు కూడా ఆయన ప్రేమను కనపరిచినేమి సువార్తను పంపించాడు. క్రీస్తుని అంగీకరించండి అని. వీళ్ళు ఏం చేశారు? సైతం దేవుడు రాకముందే సైతం ముందు అంటాడు. ఆడు వచ్చేసి యేసునే క్రీస్తుగా సర్వలోకానికి చెప్పేశాడు. ఆ ఈ కుడి ఎడమలు ఎరగినటువంటి ప్రజలు అయిపోయారు. ప్రజలు వాక్యం వింటలేదు. ఎప్పుడైనా సరే వాక్యం వినాలంటే ముందు మా సువార్త నమ్మాలంటే ఏం పొందాలి? మారు మనసు పొందాలి. మారు మనసు లేనంటే సువార్త అర్థం కాదు. మారు మనసు పొంది సువార్త నమ్మని. ఈ 2 మాటలు మీకు అర్థాలు చెప్పి నేను ప్రార్థన చేస్తాను. మత్తయి సువార్తలో 3వ అధ్యాయం అయిపోయిందా? 2 మాటలే ప్రార్థన చేస్తున్నాడా? ఆపే ప్రభు నాపేమని 3:11 మారు మనసు నిమిత్తము నేను మారు మనసు నిమిత్తం నీడలో మీకు బాప్తిసము ఇస్తున్నానని ఇక్కడ యోహానుగా చెప్తే దీన్ని సంగలేనండి. అమ్మా నువ్వు రక్షించబడ్డావు, బాప్తిసం పొందేసావు, నువ్వు రక్షించబడిపోయావు, ఇంటి పక్కన కూడా తీసుకొచ్చేయంటే ఏళ్ళు కూడా వాళ్ళని తోడుకుని వచ్చేస్తాను చచ్చి. మా 2 బాప్తిసాలు ఇస్తారు. అయ్యారు మేము రక్షించబడిపోయామో బాప్తిసం
బాప్తీసం మారు మనసు పొందడానికి, రక్షణ పొందడానికి కదది. మారు మనసు పొందడానికి నేలలో బాప్తీసం ఇస్తున్నాను కానీ అయితే నా వెనక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయటలేను, ఆయన చెప్పుల మొయిటికైనా నేను పాత్రుడు కాను, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిసం ఇచ్చున్నాను, పరిశుద్ధాత్మలను అగ్నితో మీకు బాప్తీసం ఇచ్చును. ఇది కాదు, వెనకాల ఇంకొక ఆయన వస్తున్నాడని చెప్పాడు. ప్రజలు ఎవరు బైబిల్ చదవాలి, ఎవరు పట్టించుకోలేదు. ఇక సేవకుడు చెప్పిన దాని మీదే అయిపోయారు, దేవుణ్ణి వెంబడించడం మానేశారు. దానికి పరిశుద్ధాత్మ బాప్తీసం, అగ్ని బాప్తీసం పొందాలి. అగ్ని బాప్తీసం అంటే శ్రమలండి. సున్నతి ఎందుకు పొందమంటున్నారు? వీళ్ళు సున్నతి అంటే పాత నిబంధన ఎందుకు ఆచరించమంటున్నారు? ఒకసారి గలతీ పత్రిక 6:12 చదువు. సున్నతి ఆచారం అంటే పాత నిబంధన ఎందుకు ఆచరించమంటున్నారో అక్కడ చూడండి. శరీర విషయమందు చక్కగా అక్కపొడుగోరు వారు ఎవరో క్రీస్తు యొక్క శిలువ విషయమై హింస పొందకుండా మాత్రమే సున్నతి పొందవాలని మిమ్మల్ని బలవంతం చేయించున్నారు. హింస పొందకుండా చక్కగా వైట్ షర్ట్ ఒకటి వేసుకుని, బ్యాస్లెట్ పెట్టుకుని, మా మెడలో బంగారు గోల్డ్ షర్ట్ వేసుకుని, ఒక బండి ఒకటి వేసుకుని హ్యాపీగా తిరగచ్చు. క్రీస్తులోంచి బయటకు వెళ్ళిపోతే ఎటువంటి ఇబ్బందులు, శ్రమలు రావు. ఎటువంటి శ్రమలు రావు క్రీస్తుని వదిలేస్తే. శ్రమలు పడ క్రీస్తు పరలోక రాజ్యం వెళ్ళాలంటే కొన్ని శ్రమలు అన్నాడు, దాన్ని సిలువ అన్నాడు. ఎందుకు సున్నతి పొందమని ఎందుకు చెప్తున్నారంటే శ్రమలు. అప్పుడు శ్రమలు రావట్లేదంటే ఈయనే కరెక్ట్, ఈ సంఘమే కరెక్ట్ అనుకుంటాడు. శ్రమలు రావండి. క్రీస్తుని వదిలేస్తే శ్రమలు రావు, కట్ అయిపోతాయి. క్రీస్తుని అంగీకరిస్తే కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. యూత్ కాలం కాదు, కొన్ని శ్రమలు అనుభవించాలని చెప్పారు కాబట్టి, అపోస్తులు ప్రభు చెప్పాడు కాబట్టి అవి జరుగుతున్నాయి. నేను 25 సంవత్సరాలు అనుభవించట్లేదండి శ్రమలో, 1-2 అండి నెత్తి మీద. కాకపోతే ఏంటంటే అవి తిరుగుతానంటే మనము తిరుగుతూ ఉంటాం. మధ్యలో ఆయన పని జరగదు. తినటానికి కానీ కట్టుకుంటానికి కానీ ఏ లోటు ఉండదు. అయ్యే జరిగిపోతుంటాయి, అట్లా అయ్యే వెళ్ళిపోతుంటాయి. ఈ అన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు ఉంటుంది, సోలిపోవలదు మనసా సోలిపోవలదు, నిన్ను గని పిలచిన దేవుడు విడచిపోవునా, సోలిపోవలదు మనసా సోలిపోవలదు, శోధనలను జయించినచో భాగ్యమంతుడవు. శోధన జయించాలి, జయించలేకపోతే వ్యర్థరైపోతారు. జయించాలి అంటే ఎవరికైనా శ్రమ సంభవించిన అతను ప్రార్థన చెయ్యాలి. ఈ శోధనలు ఎక్కువయ్యి కొలితే ప్రార్థన లేకపోతే ఏమవుతుందంటే కృంగిపోతారు. శ్రమలోనే ప్రార్థన. శ్రమలలో విశ్వాసం కాపాడుకో, శోధనలో పరిశుద్ధత కాపాడుకో, శ్రమలలో విశ్వాసం కాపాడుకో, శోధనలో పరిశుద్ధత కాపాడుకో, ప్రభు కొరకు సిద్ధపడుమా, గొర్రె పిల్ల జీవ కన్యక పరమ యెరూషలేమా, పరిశుద్ధ భూషణాలతో వరునికై అలంకరించి సిద్ధపడే వధువు సంఘమా. శ్రమలలో విశ్వాసం కాపాడుకోవాలి, శోధనలో పరిశుద్ధత కాపాడుకోవాలి. అవి కాపాడుకుంటే అవి మన మీద నుంచి కొట్టుపాడేస్తాడు. అప్పుడు భాగ్యం వస్తుంది. అప్పుడు చెప్తారు చూసిన వాళ్ళు అందరూ, అబ్బో వీళ్ళ గురించి చెప్పాలంటే పెద్ద కథ అండి బాబు, ఎన్ని బాధలు పడ్డారో, ఎన్ని శ్రమలు పడ్డారు, ఎంత కృంగిపోయేవారు. అప్పుడు చెప్తారు ఈరోజు ఈ రకంగా వీళ్ళు ఉండన్నారు అంటే వీళ్ళు ఇంతకుముందు పడిన శ్రమలు, బాధలు, కష్టాలు అప్పుడు చెప్తారు. మీ సహనము సకల జనులకు తెలియబడనివ్వండి. ముందేమనుకుంటారంటే ఎవడైనా వీళ్ళ భ్రష్టులు అనుకుంటారు. ఇందాక మీరు అన్నారు కదా భ్రష్టులు. గుడ్డోడు అంటే ఏమంటాడు? నువ్వే గుడ్డోడు అంటాడు. వాళ్ళ భ్రష్టులు మనల్ని భ్రష్టులు అంటారు. మొదటి 2 కొరింథీయులు
13 అధ్యాయం 6వ వచనం చదువు. పౌలు మాటలో చాలా జాగ్రత్తగా వింటే కొన్ని విషయాలు అర్థమవుతాయండి. చదవండి. మేము భ్రష్టులు కామని ఇంకా చూడండి. మేము భ్రష్టులు మేము కామని భ్రష్టులము కామని మీరు తెలుసుకుందరని మీరు తెలుసుకుందరని నిరీక్షించున్నాము. మీరు ఏ దుష్కారమైనను మీరు ఏ దుష్కార్యము చేయకుండవలెనని దేవుని ప్రార్థించున్నాము. దేవుని ప్రార్థించున్నాము. మేము యోగ్యులమైనట్టుగా మేము యోగ్యులమైనట్టు కనబడవాలని కాదు కానీ కనబడవలెనని కాదు గాని మేము భ్రష్టులమైనట్టు మేము భ్రష్టులమైనట్టు కనపడినను మీరు మేలైనదే చేయవాలని ప్రార్థించున్నాము. మేలైనదే చేయాలని ప్రార్థిస్తున్నాం. మేము భ్రష్టులము కామని తెలుసుకుంటారని కోరుచున్నాము. ఎన్ని కష్టాలు ఎన్ని శ్రమలో వృధాగా ఏదో కాలక్షేపానికంటే భాగ్యం ఉంది, అది పొందాలి. ఒక్కసారి పొందామా మనకి మన తర్వాత మన పిల్లలకి, మన పిల్లల తర్వాత పిల్లలకి అలాగ ఆలోచిస్తాడు దేవుడు. మనం ఏమనుకుంటే మనకే కావాలని మనం వెంటనే కోరుకుంటాం. దేవుడు అలా కాదు, 3 తరాలకి. రేపు పొద్దున మన పిల్లలు బాగోవాలి, మన పిల్లల తర్వాత వాళ్ళ పిల్లలు బాగోవాలంటే ముందు తల్లిదండ్రులుగా మనం ఏంటంటే కొన్ని శ్రమలో బాధలు అందించాం, అంతే కదా. ఎవడన్నా ఇప్పుడు ఉన్నవాళ్ళు ఇల్లు కట్టారంటే ఎవడన్నా కష్టపడకుండా సంపాదించకుండా ఇల్లు కట్టేస్తారేంటండి. ఒకప్పుడు వాళ్ళు కష్టపడి సంపాదించారు కాబట్టి ఇల్లు కట్టారు. ఇప్పుడు దేవుడు మనకి ఇస్తాడు, ఇవ్వాలంటే ఇప్పుడు అదేనే కష్టమే ఇదేనే కష్టమే. శ్రమలు అనిపించాం ఎట్ అ టైం. నేను 96లో వచ్చాను, 2003లో మీరు వచ్చారు, 2003 నుంచి 2021 వరకు మీరు ఎన్ని శ్రమలు పడ్డారో, మీరు ఎన్ని బాధలు పడ్డారో ఇది వృధా కాదు. వృధా అయితే అసలు వాక్యమే చెప్పనవడం వృధా కాదు. దీనికి భాగ్యం ఉంటుంది. ఆ భాగ్యం పొందాలి అంటే దేవుడి లెక్క సంపూర్తి. అదే మాటలో దేవుని వాక్యం చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు మాటలో? లెక్క పూర్తి అవ్వాలని. చదువుదా మాటలో. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం చదువు. చేయుటకు నువ్వు నాకు ఇచ్చిన పని సంపూర్ణముగా నెరవేర్చి నాకు అప్పగించిన పని సంపూర్ణంగా నెరవేర్చేది. పని అయిపోవాలి. పని చేసిన తర్వాత ఇప్పుడు పని చేసినప్పుడు యజమాని దగ్గరకు వచ్చి సార్ అని అనుకోండి, రావయ్యా ఇంకో డబ్బులు ఎట్టుకెళ్ళి అంటాడు. అదే పని చేయకుండా వస్తేనే పని ఆపేసేంటి, డబ్బులు ఇప్పుడు లేవు, రేపు రా ఎల్లుండి రా అంటాడు. దేవుడు అప్పగించిన పని సంపూర్ణంగా నెరవేర్చాలి. ఆ లెక్క రాసుకున్న తర్వాత ఆ లెక్కని మాటకి దిద్దడం ఆ లెక్క. అందుకే 400 సంవత్సరాలు ఆపేశాడు ఇశ్రాయేలు. ఈనాటికి కూడా ఎన్ని వేల సంవత్సరాలు అయిందండి. ఇప్పుడు ఏమైనా లేబర్ ఉంటారు అక్కడ యెరూషలేములో? లేబర్ ఉంటారు అక్కడ? అందరూ ఉన్నవాళ్ళే. ఒకప్పుడు తిండి లేక ఆ చెట్లు కాయలు ఆకులు అవన్నీ తినేవారు అంటున్నాడు. అప్పుడు ఆశీర్వదించాడు దేవుడు వాళ్ళ తరతరాలు. ఆ తరాలు ఏంటో ఒకసారి నిర్గమకాండం చూడు, 20వ అధ్యాయము 4వ వచనం చదువు. పైన ఆకాశం అందే గాని కింద భూమి అందే గాని నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఎలయనగా నీ దేవుడైన యెహోవానకు నేను రోషము గల దేవుడను. నన్ను ద్వేషించు వారి విషయములో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుచు నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని వారిని 1000 తరములకు కరుణించువాడనై ఉన్నాను. దేశిస్తే 3 తరాలకు శపించేస్తాడంట. ఆయన అనుసరిస్తే 1000 తరాల వరకు ప్రభు చూపుతాను. మరి దావీదు కాడికి లెక్కేసుకోండి. దావీదు కుమారుడు కుమారులు అందరూ వాళ్ళే. దావీదు పొందిన ఆశీర్వాదం వాళ్ళందరి మీదకే వాళ్ళ బిడ్డల మీదకి వచ్చేస్తుంది. మన బిడ్డల మీదకి, మన తర్వాత వాళ్ళ బిడ్డల మీదకి, వాళ్ళకి అంటే మనం లోకంలో ఎలా కష్టపడి జీవిస్తున్నామో లోకానుసారముగా ఇందులో కష్టపడితే రేపొద్దున ఈ తల్లిదండ్రుల కష్టాలన్నీ కూడా వాళ్ళకి దీవులుగా మారిపోతాయి. వాళ్ళు కష్టపడి అక్కర్లేకుండా వచ్చేస్తాయి. మనం కష్టపడుతున్నాం, వాళ్ళు కష్టపడక్కర్లేదు. అది చివరికి ఒక మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. పాత నిబంధన అంటే సున్నతి ఆచారం. పాత నిబంధనలు కొట్టేసాడు కాబట్టి సున్నతి ఆచారం లేదు. కొత్త నిబంధన బాప్తిసం. పాత నిబంధన సున్నతి పొందిన వాళ్ళు ధర్మశాస్త్రం ఆచరించకపోతే
ఆ సున్నతి పొందినది వ్యర్థం. కొత్త నిబంధన బాప్తీసం పొందినడు కొత్త నిబంధన ఆచరించకపోతే వాళ్ళు బాప్తీసం పొందిన వ్యర్థం. అది బాప్తీసం పొందడం ముఖ్యం కాదు, దేవుని ఆజ్ఞలు అనుసరించడమే ముఖ్యం అవుతుంది తప్ప ఆజ్ఞలు అనుసరించాలి. మనం జరగా మాట చెప్పిన యోహాను సువార్త 4వ అధ్యాయం 32వ వచనం చదువు. అందుకైన భుజించుటకు మీకు తెలియని ఆహారం తెలియని ఆహారం నాకు ఉన్నదని వారితో చెప్పగా శిష్యులు ఆయన భుజించుటకు ఎవరైనా ఏమైనా తెచ్చినేమో అని ఒకరితో ఒకరు చెప్పుకుని యేసు వారిని చూచి నన్ను పంపిన వారిని చిత్తం నెరవేర్చుట ఆయన పని తుదిముట్టించుట నాకు ఆహారమై ఉన్నది. ఆయన పని తుదిముట్టించాలి. ఆయన పని అని చెప్పాడు, పని అయిపోవాలి. ఎందుకంటే రాజుగారు చెప్పాడంటే పాలేరు చెప్పిన పని అంతా పూర్తిగా చేయాలి. ఆయన ఏం చెప్తాడో అది చేయటమే. నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు, ఎందుకు చెప్తున్నావు అని దేవుడిని అడగడానికి ఎవడో కూడా సరిపోడు. దేవుడు చెప్పింది చేయటమే. దేవుడు అవునంటాడు, అవునంటే మనం కూడా అవునన్నాడు. ఆయన కాదంటాడు, మనం కూడా కాదన్నాడు. అంటే అవునని కాదని ఆయనే చెప్తాడు. ఆయన చెప్పినట్టుగా నడుచుకున్నట్లయితే మన లెక్క పూర్తి అయ్యేటప్పటికి ఈ కష్టపడ్డ ఒక సన్నివేశం జ్ఞాపకం ఇప్పుడు ఎవరైనా జైల్లో వేశారనుకోండి, జైల్లో పని చేపిస్తారా? సెంట్రల్ జైల్లో పని చేపిస్తారు. అంటే బట్టలు ఉతకడం కానివ్వండి, రాళ్ళు కొట్టడం కానీ, అన్నం వండటం కానీ, తుడవడం కానీ అన్ని పనులు చేపిస్తారు. దానికి జీతం ఇస్తారా? జీతం ఇస్తారు. ఎప్పుడు ఇస్తారో? రిలీజ్ అయ్యాక ఇదిగో అబ్బాయి నీ డబ్బులు ఎంత ఉన్నాయి, ఈ పట్టుకెళ్ళేది అప్పుడు ఇస్తారు. ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటో మనం చెరలోనే ఉన్నాం. దానికి విడుదల చేసే రోజులు దగ్గరికి వచ్చినాయి. విడుదల చేసిన తర్వాత అప్పుడు ఇస్తాడు జీతం. అది ప్రార్థన చేద్దాం. ప్రభు తన పరిశుద్ధమైన యథార్థమైనటువంటి మనకు జీవము